క్వెషన్. సో, యాక్చువల్లీ ఇన్ని రోజులు ఏంటంటే మీ మామ్ అంటే ఆర్టిస్ట్‌గా చేస్తూ, తను సంపాదిస్తూ మీకు మనీ ఇచ్చేది. మేబీ మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మేబీ ఎర్న్ చేసుండొచ్చు. మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అవ్వచ్చు, మీరు సంపాదించిన దాంట్లో మీ మామ్‌కి ఏమన్నా ఇచ్చారా? ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ మీ అమ్మకేమన్నా ఇచ్చారా? ఆ! ఫ ఆహ్, అంటే ఇన్ని రోజులు కాదు. నేను ఫస్ట్ నా రెమ్యునరేషన్ ఏం చేశాను, ఫస్ట్ ఎవరికి గూగుల్ పే ఫస్ట్ నాకొచ్చిన వెంటనే ఎవరికి పంపాను? ఆవిడకే పంపాను. లేదండి. నేను జెన్యూన్‌గా ఈ మధ్య కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నాను. తను తను కొంచెం పెట్టుకుంటది. తన పాకెట్ మనీ కోసం, తన షాపింగ్ కోసం పెట్టుకుంటది. మిగిలినవంతా నాకే పంపిస్తది. అండ్ ఇందాక చందు అడిగిన అవి క్వెషన్‌కి అవి లక్షల్లో కాదు, వేలల్లోనే. అదే చెప్పా. అది కూడా వేలల్లోనే. సో, మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులు ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి. ఆ వేలల్లోనే బడ్జెట్‌లోనే ట్రిప్పులు దాని గురించి అడుగుదాం. యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ వుమెన్‌గా ఉంటూ, ఒక అమ్మాయిని పెంచుకుంటూ, తను ఒక మంచి పాత్‌లో తీసుకెళ్తున్న మీరు, లైక్ ఏదైనా ట్రిప్‌కెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా, ఏదైనా ఫోటోస్ అలా పోస్ట్ చేసినా, వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారురా, వీళ్ళేదో బాగా ఎర్న్ చేస్తున్నారు, సినిమాల్లో చేస్తే ఇంతెందుకు డబ్బులొస్తాయని డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు. మీరు కమెంట్స్‌లో వీటిలో సో, అలాంటి వాళ్ళకి మీరేమైనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్? ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా, సో ఐ విల్ ఆన్సర్ దీస్. అంటే ఈ గత 1-2 మంత్స్గా నేను ఇన్స్టాగ్రామ్లో, అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, వీ నెవర్ నో. అండ్ ఎవ్రీబడి అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి, ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు. సో మేము అంతే, వచ్చి అస్సలు రావు అని కాదు కదా. సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది, ఇప్పుడు మా ఇద్దరిది అయింది. సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేమిద్దరమే వెళ్తున్నాము. సో ఇట్స్ ఆర్ మనీ, దాంట్లోనే సేవింగ్ చేసుకొని, దాంట్లోనే కొనుక్కొని, కొంచెం దాన్ని లగ్జరీ అనకూడదు, లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్ అంతే. ప్రొడ్యూసర్